వ్యూహం లేదు, బొక్క లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమాలో అసలు విషయమే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని జాకీ చేసి లేపడానికి మాత్రమే పనికొచ్చేటువంటి ఒక విషయం. ఇది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే, వ్యూహం ద్వారా అంటే ఒక సినిమా అంటే ఒక ముఖ్యమంత్రి బయోపిక్ తీస్తున్నాము అని చెప్పేటువంటి నెపంతో ఏం చేస్తున్నారంటే దీనికి చాలా క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టులు దీని మీద మరోసారి బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి. అంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఈ విషయం మీద ఇది చేస్తున్నారు. కానీ 29వ తారీఖుకి రిలీజ్కి మాత్రం ఫిక్స్ అయిపోయారు. యోహో సినిమా ప్రజలు థియేటర్కి వచ్చి చూస్తారా లేదనే దాని మీద నిన్న మొన్న జరిగినటువంటి ఆడియో ఫంక్షనే ప్రత్యక్ష సాక్ష్యం. ఆడియో ఫంక్షన్కి జనం లేరు. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఆడియో ఫంక్షన్ అటెండ్ కాలేదు. కనీసం బయట ప్రజలు రాపోయారు. కనీసం వైసీపీ వాళ్ళని వచ్చారంటే అది లేదు. ఎందుకంటే వ్యూహం ద్వారా ఏమి కొత్త పొలిటికల్ స్ట్రాటజీ ఏమీ అందులో లేదు. కేవలం ఏంటంటే జరిగిపోయినటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చూపించేటువంటి ప్రయత్నం. ఒక పక్క నుంచి సోనియా గాంధీ గారిని విలన్గా చేసి చూపించే ప్రయత్నం, మరో పక్క నుంచి రోసయ్య గారిని, మరో పక్క నుంచి అందులో ఎవరైతే సీనియర్ నేతలు, కాంగ్రెస్ నేతలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇబ్బందులు పడింది. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీ మన సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా కక్ష కట్టి మరి ఆయన జైలుకి పంపించారని చెప్పి చూపించేటువంటి ప్రయత్నమే వ్యూహంలో చేస్తున్నారనేది దాని కథనం కూడా అంతే. దాని కథా సారాంశం అది అనేది. మరో పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం, దాని వెనకాల అవినీతి జరిగిందంటాం, సీమెన్స్ అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆయనకి డబ్బులు ముట్టిందని చెప్పని చూపించడం ప్రయత్నాలు, అవన్నీ కోర్టులో ఉన్నటువంటి అంశాలు. దాని మీద లెక్క అయితే ఎలాంటి అంశాన్ని తెర మీదకి ఎక్కించకూడదు. అంటే డబ్బులు ముట్టేశాయి అని చెప్పని వీళ్ళు సినిమాలో చూపించేసినంత మాత్రాన వాస్తవం కాదు. ఒకవేళ అదే ఆ టీవీ ఛానల్స్లో కనుక ప్రచారం చేస్తే కదా, లేదంటే నా ప్రజలు ఇలాంటి వాటి మీద స్టేట్మెంట్ ఇస్తే కనుక దానికి నీకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అని అడుగుతారు, నడ్డి మీద దంతారు. సో సినిమా అంటే ఊహించి తీసేస్తారు కాబట్టి ఊహించి తీసేటువంటి వ్యూహం లాంటి కథల్ని క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి అది సెన్సార్ జరుపుకుని వస్తుంది. దాని ద్వారా అభ్యంతరకరమైన సన్నివేశాలు అంటే ఆల్రెడీ సెన్సార్లు తీసేస్తారు. కానీ కమిటీలు కూడా ఏవో ఉంటాయి. ఆ కమిటీల ద్వారా అభ్యంతరకరమైన సన్నివేశాలని తీసేస్తారు. ఇలాంటివన్నీ కూడా సినిమాలకి. కానీ ఇక్కడ దీని మీద ప్రశ్నించేటువంటి ఎవడు ఉండడు కదా అని చెప్పని ఒక సినిమాని తీసేటువంటి కారణం ఏంటంటే వ్యూహం అంటే ఏదో రాజకీయ వ్యూహం ఉంటుందనో, లేదంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన పరిపాలన ఆల్రెడీ ప్రజలు చూశారు కాబట్టి దాని గురించి ఇంకేదో చెప్పాలనుకుంటున్నారని కాదు. కానీ డబ్బుల కోసం రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక డైరెక్టర్ తీస్తున్నటువంటి ఒక పిచ్చి సినిమా ఏదైనా ఉందంటే అద్భుతమైనటువంటి అబద్ధపు క్యారెక్టర్లతో పాటు లేనిది ఉన్నట్టు చూపించి ఉన్నది లేనట్టు చూపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిని జాకీ చేసి లేపడానికి, వ్యూహం ద్వారా ప్రజల్లోకి ఆయన్ని మరొకసారి ఆయన నుంచి గుడ్ ప్రజెంటేషను, ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు అని చెప్పి చూపించడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి సినిమా వ్యూహం. ఎందుకంటే ఆయన్ని జాకీ చేసి లేపాలి, ప్రజల్లో ఆయన మీద ఇప్పుడు మరలా ఒకసారి సింపతి రావాలి, మరలా ఒకసారి అభిమానం రావాలి, ఆయన మరలా ఒకసారి ప్రజలు ఆదరించాలని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ వీటి గురించి ఈ సినిమా తీసిన వాడికి అవగాహన లేదు. కానీ వాడికి ఏంటి, డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బుల్ని తీసుకుని వాడు అప్పులు తీర్చుకుంటూ వాడు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి వీడు వ్యూహం అనే ఒక సినిమా తీద్దామండి. వ్యూహం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసేశారు, ఆయన 100% కరెక్ట్, ఆయన అద్భుతమైనటువంటి నాయకుడు అని చెప్పేటువంటి బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పని వాడు అవసరం కోసం వాడు లేనిది ఉన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చిత్తుకుపోవడం కానీ, నలిగిపోవడం కానీ, పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ లేదు. ఉంటే అలాంటి ఫీలింగ్స్ వీడుకుంటుంటే కనుక మన అంగన్వాడీలో చేస్తున్నటువంటి వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని వీడు నోటుకొచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు మేబీ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, వ్యూహం అనేది
కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యూహం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా కలిపి కానీ రోసయ్య గారితో సైతం వీళ్ళందరూ కూడా కలిపి ఇబ్బందులకు గురి చేశారు, ఆయన్ని మళ్ళా మీరు ఆదరించాల్సిందే అని చెప్పేదానికి మాత్రం వ్యూహం సినిమాకి ప్రజలు రారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ప్రజలు ఈ సినిమా థియేటర్కి అయితే వచ్చి చూడరు, కేవలం వస్తే వైసీపీ వాళ్ళు వచ్చి చూడాలి. నాకు తెలిసి ఒకరోజు మ్యాట్నీకి జనం ఉంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి సినిమాకి అయితే ఎవరు పోరు. కానీ జాకేసి రావడానికి మాత్రం పెద్ద ఎత్తున రాంగోలు ప్రయత్నం చేశాడు. అందులో కూడా పాపం తప్పును ఒప్పుని తప్పని చెప్పి చూపించాడు, ప్రయత్నం ఇంకెక్కువగా చేశాడు.